నమస్తే అందరికీ. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా చింతపండు అవాయిడ్ చేసి మామిడికాయతో పప్పు చేసుకుంటారు కదా. నిన్న ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తుంటే చాలా వరకు అయితే మామిడికాయ పప్పు చూసిన అప్పటి నుంచి నాకైతే క్రేవింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. నాకు మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం. పుల్ల పుల్లగా, కారం కారంగా, చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే ఫిబ్రవరి లాస్ట్, మార్చ్ ఫస్ట్ వీక్ వచ్చిందంటే ఇంకా మేమైతే స్టార్ట్ చేసుకుంటాం. కానీ ఈసారి మాత్రం చాలా లేట్ అయింది. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తానా అని చూస్తున్నా. ప్రతిసారి ఈ టైంలో మాత్రం మామిడికాయ పప్పు ఖచ్చితంగా తింటాను. ఇంకా లాభం లేదు. ఈసారి మా ఆయన మార్కెట్కి వెళ్తే ఖచ్చితంగా మామిడికాయలు తీసుకొని వచ్చి పప్పు అయితే చేసుకొని తింటాను. మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఎంతమందికి మామిడికాయ పప్పు అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మనకు సీజన్ వైజ్గా సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటేబుల్స్ వస్తాయి కదా, అవి మనము మిస్ చేసుకోకుండా తినాలి. తింటే మాత్రం హెల్త్కి చాలా మంచిది. నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఇవన్నీ చాలా మిస్ అయ్యేదాన్ని. నాకు అసలు వీటి గురించి కూడా తెలియదు. ఏ సీజన్లో ఏ పళ్ళు వస్తాయి, ఏ ఫ్రూట్స్ వస్తాయి, ఏ వెజిటేబుల్స్ వస్తాయి కూడా నాకు తెలియదు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఒక్క సీజన్ ప్రకారం దానిలో వచ్చే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవైతున్నాయో అవైతే నేను ఖచ్చితంగా మిస్ కాకుండా తింటాను. సారి మామిడికాయ పప్పు చేస్తే మాత్రం నా రెసిపీ మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. బయోలో నా వైటీ ఛానల్ లింక్ ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నన్ను ఫాలో అవ్వండి.